జోష్నక్క ఏం చేస్తున్నావు? ఏం చెప్పను, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టపడుతున్నాను. వాయిస్ని మార్చి మాట్లాడాలా లేకపోతే నా వాయిస్లోనే మాట్లాడాలా, బేస్లో మాట్లాడాలా ట్రై చేస్తున్నాను. నీ వాయిస్ స్వీట్గానే ఉంటుందిగా, నీ ఒరిజినల్ వాయిస్తోనే మాట్లాడు. అంతేనంటావా? సరే అయితే. హాయ్ హలో నమస్తే అండి, నా పేరు జోష్న. నేనైతే నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్ అయితే తాగేసాను. ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. ఇప్పుడైతే ముగ్గు కూడా వేసేసానండి. బయట మొత్తం క్లీన్ చేసి పిల్లలకి లంచ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈరోజు ట్యూస్డే అవటం వల్ల మా ఇంట్లో వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ అయితే ఉండదు. టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఈరోజు. దీన్ని టమాటా రైస్ అనొచ్చు, టమాటా బిర్యానీ అని కూడా అనొచ్చండి. ముందుగా టమాటా ముక్కల్ని నిలువుగా కట్ చేసుకోవాలి. వీటిలో సగం ముక్కలు పక్కన పెట్టుకుని మిగిలిన సగం మిక్సీలో గ్రైండ్ చేసుకుని ప్యూరీ లాగా చేసుకోవాలి. టమాటా రైస్కి ముందుగా బాండీలో ఆయిల్ నెయ్యి రెండు వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేయించుకోవాలి. ఫస్ట్ అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా అందులో వేసి బాగా వేయించాలి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లోనే పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కారం, గరం మసాలా వేసి వేయించాలి. మిగిలిన టమాటా ముక్కలను ఇప్పుడు వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ బాగా మగ్గించాలండి. బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి సింగిల్ పాలిష్ రైస్ అండి, దానివల్ల ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. బాస్మతి రైస్ అయితే ఒక కప్పుకి 1.5 కప్పులు వాటర్ పడతాయి. కొత్తిమీర పుదీనా వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఉడికించుకోవాలండి. అంతే అండి, నా స్టైల్లో టమాటా రైస్ రెడీ. ఇక్కడైతే నేను పూజకి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒకవైపు వంట అవుతూనే ఉంది, ఒకవైపు నేను పూజకి అలంకరణ చేసుకోవడం, దీపాలు పెట్టుకోవడం అవన్నీ ఒక పక్కన చేసుకుంటూనే ఉన్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను పూజ అయితే ప్రారంభించానండి. ఇంట్లో పూజ అయిన తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. అంతేనండి, థ్యాంక్ యూ.